ఈ సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ప్లస్ వాళ్ళ పత్రిక అసలు ఏమన్నా కొంచెం మానవత్వం వాస్తవాలకి కొంచెం దగ్గరగా. ఇప్పుడు ప్రతిపక్షం అంటే విమర్శించకుండా కూర్చోదు, విమర్శించవచ్చు, కానీ ఆ మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఎట్లా? పచ్చి అబద్ధపు కూతలు కూస్తుంటే ఎట్లా? మేము ఎప్పుడు చూడలే, ఎన్నేళ్ళు 40 years ఉన్నాము. నీలాంటి బతుకు పబ్లిక్ లైఫ్లో రాజకీయాల్లో ప్రవర్తించిన వాడిని మేము చూడలే. నిద్రలేసి ఏం మాట్లాడతావు నువ్వు? ఇప్పుడు ఎఫ్డిఆర్ కింద మోంతా తుఫాన్కి కలెక్టర్ గారు శాంక్షన్ చేశాడు. ఎంత? మొత్తం కలిసి 93 కోట్లు, మొత్తం కలిసి 93 కోట్లు. ఈ 93 కోట్లలో కోవూరు 20 కోట్లు, కావలి 19 కోట్ల 18 లక్షలు, సర్వేపల్లి 16 కోట్ల 90 లక్షలు, నెల్లూరు రూరల్ 12 కోట్ల 63 లక్షలు, ఆత్మకూరు 10 కోట్ల 31 లక్షలు, ఉదయగిరి 7 కోట్ల 26 లక్షలు, వెంకటగిరి 6 కోట్లు, అన్నీ కలిపి 93 కోట్ల 27 లక్షలు. సర్వేపల్లి ఉంది 16 కోట్ల 90 లక్షలు. నువ్వు 100 కోట్లు తినేసావు, 100 కోట్లు తినేసావని ఎట్ట కూస్తావు? నీకు నోరు ఎట్టు వస్తుంది? అంటే నేను పోయి అక్కడుండే కోవూరులో కావల్లోనే 40 కోట్లు నేను పోయి తినేసి రావాలా? సిగ్గుండాలి కదా. ఇప్పుడు ఇది డిసెంబర్ 3వ తేదీ సర్వేపల్లికి 316 పనులు శాంక్షన్ చేశారు. 16 కోట్ల 90 లక్షలు, నాట్ ఈవెన్ 17, బిలో 17 crores, 316 పనులు. దీంట్లో చూడండి 30% కూడా కంప్లీట్ కాలే, అరౌండ్ 30%. కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. నాట్ స్టార్టెడ్, కంప్లీటెడ్, నాట్ స్టార్టెడ్. ఇక్కడ ఉంది ఆఫీస్లో, నీకు ఫైల్ ఉంది. అసలు ఒక్క బిల్లు చేయలే, ఒక్క బిల్లు ఇప్పటి వరకు చేయలే. నువ్వు 100 కోట్లు తినేసాడు, ఎట్ట కూస్తావు? నేనేం చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ అరౌండ్ 160 crores సర్వేపల్లి నియోజకవర్గంలో డీసిల్టేషన్ కానీ మిగతా పనులు కానీ ఇరిగేషన్కి సంబంధించి నేను అనుకోవటం ఓ 13 కోట్లు అనుకుంటా. ఆ పనులు చేసి బిల్లులు చేసినవి. నీకు అసలు రాజకీయ లక్షణాలు ఉంటే, నీకు సిగ్గు శరమ ఉంటే, లాస్ట్ ఇయర్ చేసిన పనులు బిల్లు చేసినవి పని చేయలేదని చెప్పేసి ఒక్కటి చూపించు. అక్కడ పొదలకూరు మండల నాయకులు ఇరిగేషన్ ఆఫీసులో కూర్చున్నారు. మీ వాళ్ళు నోటికొచ్చినట్టు కూస్తే మీ వాళ్ళు అడ్రస్ లేరు. నేను చెప్పేది ఒకటి, బిల్లు చేసిన పని సర్వేపల్లిలో పని జరగకపోతే నేను సిగ్గుతో తలదించుకుంటా. నీ పనులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇప్పుడు మోంతా తుఫాన్ ఇంచుమించు ఎంత రెయిన్ఫాల్ ఎంత? సర్వేపల్లి, ముతుకూరు, వెంకటాచలం భారీ రెయిన్ఫాల్, జిల్లాలో ఫస్ట్ ప్లేస్. ఈరోజు 17 కోట్లు శాంక్షన్ అయింది. నువ్వు 2021 డిసెంబర్ 12 నెల్లూరు జిల్లాలో 232 కోట్లు శాంక్షన్ చేయించుకున్నావు ఎఫ్డిఆర్ కింద. అసలు వర్షాలు రాలే, సోమశిలకి ఫ్లడ్ వచ్చింది, పెన్నా నదిలో సముద్రానికి వెళ్ళిపోయింది. ఏ సర్వేపల్లి కాలువ మీదకి రాలేదు, కృష్ణపట్నం కాలువ మీదకి రాలేదు, ఒల్లూరు కాలువ మీదకి రాలేదు. నువ్వెంత శాంక్షన్ చేయించుకున్నావు? ఒక్క సర్వేపల్లికి 474 పనులని 47 కోట్ల 89 లక్షలు, 47 కోట్ల 89 లక్షలు చేయించుకున్నావు 2021 డిసెంబర్. మొత్తం జిల్లాకి 232 కోట్లు చేయించుకున్నావు. నేను చెప్తుండా, లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జరిగే పనులు జర్నలిస్ట్ కమిటీ వేస్తాం. నువ్వు ఎవరో చెప్పు, ఏ కమిటీ ఏమంటావో చెప్పు. థర్డ్ పార్టీని వేస్తాం, ఎవరినో నువ్వు చెప్పు.
లాస్ట్ ఇయర్ జరిగిన 12-13 కోట్ల పనులలో బిల్లు చేసిన పని చేయలేదని నువ్వు చూపించు. ఈ 47 crores 2021 డిసెంబర్ ఎన్ని జరగలేదో చూపిస్తా. షట్టర్స్ అరౌండ్ 8 to 9 crores సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ చెక్కలు, ఆ చెరువుల నుంచి పోయే చెక్కలు క్లోజ్ చేయాలన్నా ఎత్తాలన్నా 9 కోట్లు చేయకుండా బిల్లులు చేసుకుని చూపిస్తాం. నీలాంటి సిగ్గులేని వాళ్ళు, నీలాంటి 5 ప్యాకేజీలు లాస్ట్లో పట్టుకున్నాం. 18,50,00,000 5 ప్యాకేజీలు చేసి ఒక్కొక్క వర్క్ 4 కోట్లు 3 కోట్లు చేసి చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసి ప్యాకేజెస్ పిలిచేదానికి లేదు. ఏ పనికి ఆ పని పిలవాలంటే నువ్వు ప్యాకేజెస్ పిలిపించి ఆఫీస్లో కూర్చొని బిల్లులు చేసుకున్నావు. మేము పట్టుకున్నాం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. పొట్టేళ్ళ కాలం మీదకు పోయినాము, కొమ్మలపొడి కాలం మీదకు పోయినాము, ఆ రైతులను పిలిచాము, నిలబడ్డాము అక్కడ. చూడండి ఈ కట్ట మీద పనిచేశారంట అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరతమ్మ చెట్లు చూపించాం, జిల్లా మీడియాకు చూపించాం, అందరూ ఆశ్చర్యపోయినారు. అటువంటి బతుకు నీది. నువ్వు మమ్మల్ని 100 కోట్లు ఎట్ట సిగ్గు లేకుండా మాడతావు. 93 కోట్లు జిల్లా అంతా చేస్తే ఇంక్లూడింగ్ వెంకటగిరి, ఉదయగిరి, చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లు. నీకు సరే సిగ్గులేదు, నీ పత్రిక సిగ్గులే, అదొక పత్రిక. అది ఈరోజు నేను అడిగేది 21 డిసెంబర్ 232 కోట్లు. నీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే, దమ్ముంటే, నువ్వు మగోడివైతే, నువ్వు జిల్లా అధ్యక్షుడు అయితే, నువ్వు జిల్లా అధ్యక్షుడు కాదు, సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడు. చంద్రమోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ తరఫున, రైతుల తరఫున కొన్ని ఇష్యూస్ మీద ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు రీఆర్గనైజేషన్ అంటే నేను డైరెక్ట్గా లెటర్లు పెట్టా, పబ్లిక్ ఇష్యూ అది. నేను బీయింగ్ ఏ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఆ కమిటీ మంత్రులకు పెట్టాను, సీఎంఓ ఆఫీస్కి పెట్టాను. ఫస్ట్ టైం పెట్టి మీడియాకి రిలీజ్ చేశాను, సెకండ్ టైం ఇంకో డీటెయిల్గా పంపించాను, ప్రెస్కి రిలీజ్ చేయాల. ఆ బాధ్యతలు ఉంటాయి, పబ్లిక్ లైఫ్లో ఉంటాయి. నీ మాదిరిగా ఎదవ కూతలు కూసేదానికి కాదు. అసలు నువ్వు చెప్పేది ఏమని? ఇప్పుడు సర్వేపల్లి పనులు ఆపేయమంటావా చెప్పు. చంద్రమోహన్ రెడ్డి తినేస్తున్నాడు అబ్బా కొడుకులు అంటే పనులు ఆపేయమంటావా? ఆ 16,90,00,000 కూడా ఆపేయమంటావా? నీ పొట్టి సిగ్గు లేని వాళ్ళని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎట్ట పెట్టుకున్నాడు. ఇప్పుడు నిన్న గురవయ్య అనేవాడు ఇడంపల్లిలో, అతని భార్య, అతని అత్త, ఇద్దరు బావమద్దులు. మొదటి రోజు గురవయ్య అమ్మని కొట్టారు, బట్టలు ఇప్పేసేసి రోడ్డు మీద కూర్చోబెట్టారు కొట్టి. గురవయ్య తల్లిని. రెండో రోజు తండ్రిని కొట్టారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ కూడా మీకు చదివినిపిస్తా. నన్ను ఎన్ని గంటలకి, సాయంత్రం 7 గంటలకి ఎట్ట కొట్టాడు, ఎవరెవరు కొట్టారో వాళ్ళ నాయన ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ హాస్పిటల్కి చూపించుకుని వాళ్ళ తల్లి ఆ దెబ్బలతో కూడా చూపించింది. నిన్న నువ్వు స్టేషన్కి పోయి ఆయన ఏదో ముందు దాగే ప్రయత్నం చేశానని చెప్తే సిఐ కొట్టాడంటావు. నువ్వు సిఐ టచ్ కూడా చేయలే. ప్రతిరోజు పోలీసులను బెదిరిస్తున్నావు. నువ్వు కండిషన్ బెయిల్లో ఉండవు. ఏదో ఫోటో కండిషన్ బెయిల్ మీద ఉండవు. నువ్వు కూసే కూతులేంటి? ఆఖరణ శివాలయం తిరిగిపోయి శివుడికి శటకోపం నేను పెట్టాను, ₹1,00,00,000 నేను 48 సెంట్లు అమ్ముకున్నానని కూసావు. ఏమైంది? టోటల్గా ఆ టెంపుల్ కమిటీ నీ బండారం బయట పెట్టింది. ఆ 48 సెంట్లు ఏ విధంగా, దేనికి టెంపుల్లో ఉండే 15 సెంట్లు, హైవేలో కలిసిపోయిన 5 సెంట్లు, హైవేకి టెంపుల్కి మధ్య ఉండే 8 సెంట్లు, అదొక 8 సెంట్లు, ఈ మట్టి రోడ్లో ఉండే 15 సెంట్లు అన్నీ చూపించారు వాళ్ళు. అక్కడ పక్కనుండే టెంపుల్కి ఇచ్చిన 2 సెంట్లు చూపించినారు. మళ్ళీ తిరిగి 3 సెంట్లు ఇచ్చి 40 లక్షలు టెంపుల్కి ఇచ్చి సిమెంట్ రోడ్ వేశారని నీ బతుకు బయట పెట్టారు. నువ్వు పోయి సంతపేటలో భజన చేస్తావు నా మీద. ఇటువంటి మనుషులు రాజకీయాల్లో ఎప్పుడన్నా పుట్టారా అంట. నేను అప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది. అరే 2 హై స్కూల్స్, ఒక హాస్పిటల్, ఒక ఎస్సీ కాలనీ, ఒక ఎస్టీ కాలనీ, 14.5 ఎకరా మా కుటుంబం ఇచ్చిందయా. ఈరోజు కాస్ట్ 70 లక్షలు, 14.5 acres
శివుడి భూమి నేను అమ్ముకుంటానా అని చెప్పి చెప్పుకోవాల్సి వచ్చింది. నీ కూతలు ఒక ఒక దుర్మార్గమైన బతుకుని ఇది. 1000 కోట్లు అన్నావు, ఎక్కడ చూపించావు? ఈరోజు కోర్టులో నా మీద, నా కొడుకు, నా భార్య మీద సింగపూర్, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్లో డాక్యుమెంట్స్ నువ్వు పెడితే, నేను కేసు పెడితే పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు నువ్వు. ఇప్పుడు ఏం కౌంటర్ ఫైల్ చేసావు? ఎమ్మెల్యే కోర్టులో ఏం ఫైల్ చేసావు? నాకు తెలీదు, ఎవరో చెప్తే. సిగ్గున్న బతుకు అనేది. నువ్వు ఒక PhD వంకాయ పులుసు, దేనికి నీ చదువు? నువ్వు పెట్టి డాక్యుమెంట్స్ పెట్టి ప్రజలకు ముందు ఒక ఎమ్మెల్యేగా డాక్యుమెంట్స్ పెట్టి ఈరోజు పారిపోయినావు నువ్వు. కోర్టుకి ఏం ఫైల్ చేసావు? వాడు ఎవడో పెడితే నమ్మాడంట. సిగ్గుండపడలే? ప్రతిరోజు మానసికంగా హింసిస్తున్నావా నువ్వు మమ్మల్ని? రోజు నువ్వు బురద చల్లితే మేము కడుక్కోవన్నా? నీ బతుకేంది? నీ బతుకేంది? ఒకటా రెండా? 150 కోట్ల రూపాయల పనులు, 150 కోట్లు ఇరిగేషన్ మీద సర్వేపల్లి నియోజకవర్గంలో లాస్ట్లో 18,50,00,000 మేము ఆపాం. షట్టర్స్ మార్చకుండా 9 కోట్లు బిల్లులు చేసుకున్నావు. శ్రీధర్ ఏదో ఏజెన్సీ అని చెప్పి 5-6 మంది నీ మనుషులను పెట్టుకొని. అరే మొన్న నీ మీద రెడ్ హ్యాండెడ్గా నీ మీద కేసు పెడితే పారిపోయినావు, 2 నెలలు కనపడకుండా పోయినావు. నీ బతుకది. ఈరోజు మళ్ళీ అదే బాటలో నడుస్తున్నావు అనేది. 1000 కోట్లు ఎక్కడున్నాయి? నేను సంపాదించిన 100 కోట్లు ఎక్కడున్నాయి? నెలకు 20 కోట్లు ఎక్కడున్నాయి? వాడెవడో ఫోన్పేలో 1,00,000-2,00,000 వేయించుకున్నా అంటే ఎవడో ఇరిగేషన్లో, అది చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లు. ఏం మాట్లాడుతున్నావు? మనిషికి ఉండాల్సిన లక్షణాలు నీకు ఉన్నాయంట. నీ టోల్ గేటు, కృష్ణపట్నం టోల్ గేట్ పోర్టుకి నువ్వు ఏర్పాటు చేసిన టోల్ గేట్ ఎంక్వైరీ చేస్తే 70 లక్షలు వైట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎవరికి? నీ కుటుంబ సభ్యులకి. ఎందుకు ఆ బిడ్డల పేరు చెప్పడం? 70 లక్షలు ట్రాన్స్ఫర్ అయింది. సమాధానం చెప్పు. ఇక్కడేమో నువ్వు నీ కొడుకు ఎవడన్నా ట్రాక్టర్తో గోడ కాళ్ళకి మట్టో గ్రావెలో దోలుకుంటే చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లు. నేను ఇప్పుడు ఈరోజు ఎందుకంటే ఇంత దూరం ఇంకా వద్దు. నువ్వు హిజ్రాలను పంపించిన చేత కానీ మనిషి నువ్వు ప్యాకేజెస్ చేయించుకొని రైతులను ఎత్తిన టోపీ పెట్టినోడివి నువ్వు. ఈరోజు నేను ఒకటి చెప్తుండా, జర్నలిస్టుల కమిటీ, నువ్వు నీకు ఎవరైతే అనుకూలం ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో. ఒక 1/2 డజన్ లేదు 10 మంది వేస్తాం, నీ సాక్ష్యాలను పెట్టుకో. ఆ ఊర్లోకి పోయి ఈ పని చేశారా లేదా అని చెప్పి అడుగుతారు. తెలుగుదేశం టైంలో, నా టైంలో లాస్ట్ ఇయర్ పనులు జరిగినాయి. జరగలేదంటే ఆడ బిల్లుగాని అయ్యి ఉంటే నేను తలదించుకుంటా. బట్ నీ పనులు లిస్ట్ ఇస్తా. నీ పనులు ఒక్క నుడా నుంచి సర్వేపల్లికి 33 కోట్లు, ఒక్క నుడా నుంచి. రూవర్బన్ నుంచి, డోమా నుంచి నువ్వు చేసిన ఒక డ్రైన్, చవిటి కాలువ, నుడాలో అదే బుక్ చేస్తావు, డోమాలో అదే బుక్ చేస్తావు, మళ్ళీ మండల్ ఫండ్స్లో అదే బుక్ చేస్తావు. ఒక్కొక్క షట్టరు మార్చి 2 సార్లు 3 సార్లు మార్చినట్టు బిల్లులు చేసుకున్నాడు. ఒక్క షట్టర్ ఒక్కసారి కూడా మార్చకుండా ఆ శ్రీధర్ని తెచ్చి బొక్కలో వేయాలా, ఆ శ్రీధర్ని తెచ్చి బొక్కలో వేయాలా. అంటే రైతులంటే అంత లెక్క లేకుండా ప్రవర్తించిన మిమ్మల్ని వదిలిపెట్టకూడదు. నేనేమంటానంటే ఇప్పటికీ కూడా, అరే నేను ఎమ్మెల్యే, బ్రహ్మదేవులో ఫ్లెక్స్ ఇప్పేస్తారు, మనుబోల్లో నా ఫ్లెక్స్ ఇప్పేస్తారు జనవరి 1కి, అక్కడ ఫ్లెక్సీలు పోసేస్తారు పొదలకూరులో. ఆ పోలీస్ అంటే అసలు భయం లేని పరిస్థితి వచ్చింది సర్వేపల్లిలో. వాళ్ళు అధికారంలో ఉన్నారా, మేము అధికారంలో ఉన్నామా అనే అంటే తమాషాలు పడుతున్నారా?
అంత కొవ్వెందుకు వచ్చింది సర్వేపల్లిలో నీకు నీ కొంతమంది అనుచర గణానికి? 5 ఏళ్ళు సరే నోటికొచ్చినట్టు మాట్లాడినారు, భారీగా దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే. అందుకని నేను ఫైనల్గా పదే పదే చెప్పింది ఏంటంటే, ఈరోజు నీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కోట్లు, ఇది ఒకటే ఒక సంవత్సరం 48 కోట్లు ప్లస్ O&M రెగ్యులర్ ఫండ్స్ ఇవన్నీ కలిసి నీ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. ఆ కృష్ణమోహన్ని ఎస్సీ సస్పెండ్ అవుతాడు. ప్యాకేజెస్ రిజెక్ట్ చేసి పంపిస్తే నువ్వు చెప్పినట్టు ప్యాకేజీ మీద సంతకం పెట్టి ఆఫీసులో కూర్చొని బిల్స్ చేసుకున్నారు. నేను ఫైనల్గా నువ్వు కోట్లలో స్టే తెచ్చుకోవడం, నీ బతుకు 57 ఎకరాలు రామదాస్ కంట్రీలో ఆ VPR ఊరుబండి ప్రభాకర్ రెడ్డి కంపెనీలో ఇప్పించి రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూలు, ఈరోజు షెడ్యూల్ ఇచ్చిన రేపు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ షెడ్యూల్ విడుదల చేస్తుందని అర్ధరాత్రి జీవో ఇచ్చి నీ అల్లుడిని దాంట్లో సీఈఓగా చేర్చుకున్నావు. సమాధానం చెప్పు జర్నలిస్టులకి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు కదా, నీ సిగ్గుంటే రేపు ఉదయాన ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తుంటే ఈరోజు రాత్రి జీవో ప్రభాకర్ రెడ్డి కంపెనీకి ఇచ్చావు 57 ఎకరాలు. అర్ధరాత్రి నీ అల్లుడు సీఈఓ అయిపోతాడా? అర్ధరాత్రి నీ సీఈఓ అల్లుడు కావాలి, నీ అల్లుడు సీఈఓ కావాలన్నా? ఇటువంటి దోపిడీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎకరా 50 లక్షలు చేసే 57 ఎకరాలు మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిసీస్ ఫ్యామిలీ వాళ్ళది వేరే ఊరు, వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి. నువ్వు 57 ఎకరాలు తలా 5 ఎకరాలు నువ్వు పంచుతావా? 30 కోట్లు విలువ చేసే భూమిని కొమ్మలపూడిలో 19 ఎకరాల 30 సెంట్లు హైవే పక్కన ఉండేదాన్ని రికార్డులు మార్పిస్తావా? 36 ఎకరాలు సూరాయపాడంలో మార్పిస్తావా? 100 చిల్లర ఎకరాలు ఆల్తుర్తిలో ల్యాండ్ స్కామ్ జరిగేటట్టు చేస్తావా? మనిషివేనా నువ్వు? మేము ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్నాం, ఎక్కడ ఒక్క దాంట్లో మేము తప్పు చేసినట్టు నీ కూతులు తప్ప ఏ రోజు మేము ఎదుర్కోలే. కానీ నేనేమంటానంటే ఆ 150 కోట్ల రూపాయల పనులు మీ చేతికి ఇస్తా, లేదా ఆయన ఇంకెవరైనా చెప్పమంటే ఎవరినో చెప్పండి, స్వచ్ఛంద సంస్థలు కావాలంటే చెప్పు, తీసుకుపోయి చూపించు. నా టైంలో జరిగిన పనులు, నీ టైంలో జరిగిన పనులు. నీ దశలా నువ్వు ఒక ఎమ్మెల్యే మంత్రి సిగ్గుండాలా? తిరుమలంపాళెం 10 రోజులు మొన్న బోట్లో పోయినారు, శాంక్షన్ చేయించి మొదలైన పని నువ్వు ఆపేసినోడివి. డేగపూడి బండేపల్లి కెనాల్ ఆపేసేసినోడివి, దక్షిణ కాలువ ఆపేసేసినోడివి, 18R పట్టించుకున్నోడివి. వావిలేట్పాడులో ఈరోజు 4 ఎకరాల 20 సెంట్లు నేను 7 మంది దళితులకి రిలీజ్ చేయిస్తే నీ ఫెన్సింగ్ పగలగొట్టి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఉండాలి. ఆ సిగ్గున్నోడైతే నువ్వు ఎమ్మెల్యే, RDO DSP వచ్చి పోలీసులు పెట్టి సర్వేలు పెట్టి నీ ఫెన్సింగ్ పగలగొట్టి మీ అత్తగారు ఇచ్చిన ఆ భూమి పక్కన హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు పోయి చూసి రండి డైరీ ఫామ్ పెట్టుకుని వాళ్ళు ఎట్టుండారో. ఎకరా 5-6 కోట్లు. నువ్వు రెడ్ హ్యాండెడ్గా నువ్వు దొంగతనం చేసింది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నీ ల్యాండ్ స్కామ్స్, నీ గ్రావెల్ స్కామ్, నీ రుస్తుం మైన్ స్కామ్, నీ హిజ్రాల దాడి నువ్వు మాట్లాడతావు. నేను మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, ఆ సాక్షికి బుద్ధి ఉంటే దాంట్లో ఉండే జర్నలిస్టులు మనుషులైతే, అరే ఆ 1000 కోట్లు ఇంత పెట్టి స్టేట్ పేజీలు వేస్తావు కదా, ప్రతిదానికి స్టేట్ పేజీ కదా. నేను ఎవడో 1-2 లక్షలు ఫోన్పే చేసేయడానికి స్టేట్ పేజీ కదా, ప్రతిదానికి నా మీద స్టేట్ పేజీ కదా. 1000 కోట్ల ఆస్తులు సిగ్గుండోడైతే ఒక ఎమ్మెల్యే ఉండి డాక్యుమెంట్స్ పెట్టి కోర్టులో వాడెవడో ఇస్తే నమ్మాను, పొరపాటు అయిపోయిందని పెట్టిన సిగ్గులేని బతుకు నీది, సిగ్గులేని బతుకు. ఇప్పుడు అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. నిన్న FDR డిసెంబర్లో స్టార్ట్ చేస్తే శాంక్షన్ చేస్తే 30% కూడా పూర్తి కాలే.
కొన్ని స్టార్ట్ కాలే, నాట్ స్టార్టెడ్, కంప్లీటెడ్, పనులు జరిగేకుండా. కానీ మీరు కూడా నేనేమంటానంటే, నా తప్పు చేస్తే మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, బట్ సేమ్ టైం దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఆడు వాడిన భాష ఏంటి? ఏసీ ఎండోమెంట్స్ ఆఫీస్ దగ్గర నువ్వు వాడిన భాష ఏంటి? కొవ్వెక్కిందా? ఒక్కసారి కోయించుకున్నావు, నీ ఫ్యాట్ని కోయించుకున్నావు, సిగ్గులే? అడ్డంగా బలిసిపోయినావు, పోయి బేరియాట్రిక్ ఆపరేషన్ చేసుకున్నావు. ఏం మాట్లాడతావు? వాడికి పోయి ఏం లాంగ్వేజ్ వాడేవు నువ్వు? నేనేమంటానంటే, ఈ కోర్టులలో స్టేలు తెచ్చుకోవటం, స్టేటస్ కో తెచ్చుకోవటం, ఇప్పుడు 60 ఎకరాలు 30 కోట్లు ఒక స్టేటస్ కో తెచ్చేసుకోవటం, ఇలా సీరియస్గా దాన్ని ఫాలోఅప్ చేయటం, ఈ వెకేట్ చేయించడం, పేదోళ్ళ ప్రాపర్టీలు. నేను జేసీ గారికి కూడా చెప్పేది అదే, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎవడి తాత సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. ఇరిగేషన్ సైట్లో ఒక డాబా కట్టి పారేస్తే అసలు మనం అధికారంలో ఉన్నామా లేమా? బద్వేల్ రోడ్లో ఇరిగేషన్ సైట్లో పక్కన కాలు ఉంది, ఒక పెద్ద డాబా, పోయి హైకోర్టులో స్టేటస్కో. ఒక ఏదో చెప్పిన ఆరితేరిన దొంగల ముఠ, ఒక దొంగల ముఠ వైసీపీలో ఉంది. ఎప్పుడైనా చూసామా? నువ్వు తప్పుడు చేష్టాలు చేసి చూడండి, ఇదో ఆ గురవయ్య తల్లి బట్టలు తీసి ఆమె, అసలు నువ్వు మనిషివైతే ఒక సొంత తల్లిని, పెళ్ళాము, బావమర్దులు, అత్త, కొడుకు కలిసి కొడితే వాడిని పరామర్శించి సీఎల్ని తిడతావు. ఆమె దెబ్బలన్నీ చూపించింది, వాళ్ళ నాయనకి దెబ్బలు తగిలినాయి. వాళ్ళ నాయన ఎఫ్ఐఆర్ అవన్నీ చదవాలంటే అనంతరం 7:30కు నా 2 కొడుకుల్లో 2 అల్లుళ్ళు బండి వెంకటేశ్వర్లు మా ఇంటి వద్దకు వచ్చి నన్ను బూతులు తిట్టి కాళ్ళు చేతులతో కొట్టినారు. నా భార్య బుజ్జమ్మని కూడా గాయపరిచారు. వికలాంగుడైన నా పెద్ద కొడుకు జనార్దన్ని ఆటోలో నన్ను తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. నువ్వు అక్కడ పోయి తిడతావు, సాక్షిలో ఒక పెద్ద ఐటము. ఎంత ఇదే టోటల్ వర్క్స్ రిపోర్ట్లు అన్ని కంప్లీట్ జిల్లా. ఈ సర్వేపల్లినే సపరేట్గా రాలేదు. ఎన్ని కోట్లు? సెకండ్ అన్ని ఎఫ్డిఆర్ మొత్తం లాస్ట్ గవర్నమెంట్లో ఎఫ్డిఆర్, ఓఎండ్ఎం, రెగ్యులర్ ఫండ్స్ ఇక్కడ ఉంది. ఎన్ఎస్పి అంటే ఓఎండ్ఎం, ఎఫ్డిఆర్, ఏపీ, ఐఎల్ఐపి, ఎంపీ ల్యాడ్స్, డిఎంఎఫ్, సిఎండిఎఫ్, ర్యాట్ అన్నీ కలిపి 1013 కోట్లు. ఈయనొక్కటి 150 కోట్లయా? నాకేం అభ్యంతరంలే, మీరు జర్నలిస్ట్గా మీ పాత్ర పోషించండి. ఎవరైనా సరే, సాక్షి అయినా, ఈనాడైనా, ఈటీవీ అయినా, ఎన్టీవీ అయినా, TV9 అయినా పోండి. ఆయన 150 కోట్లు అప్రాక్సిమేట్గా ఆయన ఎట్ట పనులు జరిగినాయి, మా టైంలో ఎట్ట జరుగుతున్నాయి చూసి రండి. నా తప్పులుంటే మీ ఇష్టం, ఏకాడు బారేంటి. లేదు, ఇటువంటి దుర్మార్గులు నిద్రలేసి పచ్చి అబద్ధాలు బురద జల్లేవాళ్ళు దోపిడీ చేసుకున్న ముఠ ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడుతుంటే, ఆడిపోతే ఆ పొట్టేళ్ళ కాలువ ఆడిపోతే ఏమయ్యా ఇది 36 లక్షల పని అయిందా, ఇది 15 లక్షలు,
ఏంది సార్ 36 లక్షలు? ఎక్కడ సార్? ఎప్పుడు సార్? ఎప్పుడయ్యా? ఆ రైతులు ముక్కు నేలేసుకొని అటువంటి బతుకునేది సింగపూర్ ఇల్లు కట్టుకొని కరోనా హౌస్లో కులికితే కాదు. సరే, ఇంకొక విషయం నేనేమంటానంటే, ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములు విడిపోయినాం, కుటుంబంలో కూడా అన్నదమ్ములు విడిపోతాం. కానీ అదో వెనక మాట్లాడితే ఎవరు? కుటుంబంలో కూడా సొంత అన్నదమ్ములు కూడా విడిపోతాం, సొంత అన్నదమ్ములమే మనం. టిఆర్ఎస్ ఒక సెంటిమెంట్తో ఆంధ్ర వాళ్ళు ఏదో దోచుకుంటున్నారని మాట్లాడితే ప్రజలు లెసన్ టీచ్ చేశారు, వాస్తవం కాదని. 2000, 3000 టీఎంసీలు గోదావరి నీళ్లు, యావరేజ్ మినిమం 2000 టీఎంసీ పర్ యానం సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది. 3000 కలిసిపోతున్నాయి. 200 టీఎంసీలకి బనకచెర్ల ప్రపోజల్ పెడితే ఆ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క పొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది, ఆంధ్ర వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశం అని పాకిస్తాన్ వాళ్ళు తాగేదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోం. నేను మొన్న ఏదో టీవీలో డిబేట్లో సడన్గా కనెక్ట్ చేశారు. రోజా గారి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు రాయలసీమ రత్నాల సీమ, నేను నా తమ్ముడు కలిసి ఆ సముద్రానికి పోతున్నాయి గోదావరి నీళ్లు, దాన్ని దీనికి వాడతామని సాక్షాత్ మీ మామ చెప్పాడయ్యా హరీష్ రావు గారు. మా స్నేహితుడు కేసీఆర్ గారు, మా థిక్కెస్ట్ ఫ్రెండు. నేను బొజ్జల ఆయన ఒకటేసారి మంత్రులమే, ఒకే మంచం ఒకే కంచం. ఆయన రోజా గారి ఇంటికి వచ్చి ఆ మాట చెప్పి, నువ్వేమో ఆడ ఒక్క పొట్టు అని ఆడ వరదల్లో మేము సస్తుంటే అప్పుడు చెప్పాను నేను, ఆ వరదలు వచ్చినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ గోదావరికి, అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు బిందులన్నా అడ్డం పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు చెంబులన్నా అడ్డం పెట్టండి అని చెప్పా. సముద్రానికి పోతే సంతోషం. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి కూడా సోదరుడు, ఆయన ముఖ్యమంత్రి అయినాడు, సంతోషం. ఆడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం బ్లడ్డే, వాళ్ళంతా మా ముఖ్యమంత్రులు, మా పార్టీలోంచి పోయిన వాళ్ళే, కాదంటంలే, మంచిది. అయ్యా ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసేదానికోసం ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. అది ఎవరు, ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు. ఎందుకంటే మీకు వచ్చే నీళ్ళని కన్నా డైవర్ట్ చేస్తే ఓకే, దాని మీద చర్చలు జరగాల, పర్మిషన్లు అన్నీ ఉండాలా. ఇప్పుడు కూడా నేను అనేది, బనకచెర్ల మీరు కట్టారు, అక్కడ తెలంగాణలో కొన్ని అనుమతులు లేకుండా కట్టారు. ఇక్కడ మేము అనుమతి తీసుకుంటాం, బట్ 2000, 3000 టీఎంసీలు పోయేది 200 టీఎంసీ 100 టీఎంసీలో సంవత్సరానికి వాడుకుంటే ఎవరికి నష్టం అంట? దేశంలో మనందరం ఇండియన్స్, భారతీయులమి, అందరం తెలుగోళ్ళమి. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపించే మాటలు మాట్లాడకూడదు. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడిన దాంట్లో ఆంధ్రాకి వాడేదానికి లేదు అని మాట్లాడబాకండి. మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఢిల్లీలో కూర్చోండి, హైదరాబాద్లో కూర్చోండి, అమరావతిలో కూర్చోండి. ఆ వృధాగా పోయే నీటిని 2 రాష్ట్రాలు ఏ విధంగా ఉపయోగించాలో చూడండి. ముందు అసలు కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచేస్తున్నారు, దాని సంగతి చూడండి. కర్ణాటక ఆల్మట్టి ఎత్తి పెంచేస్తే 2 రాష్ట్రాలు దెబ్బతింటాం.
ఇద్దరు కలిసి దాని మీద పోరాడండి. నేను ఎప్పుడో చెప్పాను, నేను ఆ రోజే చెప్పా ఆల్మట్టి పెంచేటప్పుడు, అప్పుడు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ముందు దాని సంగతి చూడండి. కర్ణాటక వాళ్ళు మనకేదో శత్రువులని కాదు, ఇప్పుడు మీరు వాడుకుంటున్నారు, దాన్ని మళ్ళీ పెంచేసేసి అసలు కిందకే 2 రాష్ట్రాలకి రానికుండా మీరు నీళ్లు చేస్తే ఎట్లా? ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. నేను ఫైనల్గా ఒకటే మాట చెప్తుండా, తెలుగు వాళ్ళు అన్నదమ్ముళ్ళు ఒకరికొకరు మంచి, మేము బాగుండాలని మీరు కోరుకోవాలా, మీరు బాగుండాలని మేము కోరుకుంటాం. చెడిపోవాలని ఎవరు కోరుకోకూడదు. కలిసి సయోధ్యతతో నీటి సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత 2 రాష్ట్రాల మీద ఉంది. డిస్ట్రిబ్యూట్ చేశాము. దాంట్లో వెరీ క్లియర్, మనుబోలు మండలంలో 2600 ఎన్నో పట్టదారు పాస్బుక్స్, ఆ 7-8 గ్రామాల గురించి ఎంఆర్ఓ నాకు ఇచ్చిన రిపోర్టు. దాంట్లో రీసర్వే కానివి 1100 చిల్లర 1100 చిల్లర ఉన్నాయి సార్. కొరవయే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రీసర్వే చేసి డిఫెక్ట్స్ రెక్టిఫై చేసినయే పట్టదారు పాస్బుక్స్ ఇస్తున్నాము అని లిస్ట్ ఇచ్చింది. టు బీ రెక్టిఫైడ్, అవి కరెక్ట్ చేసినవి మా చేత ఇప్పించారు. కరెక్ట్ చేయాల్సినవి పాస్బుక్స్ ఇవ్వలేదు సార్ అని చెప్పారు. అది నేను నిన్న ఎంక్వైరీ చేశాను. మీరు చెప్పిన పత్రికలో చదివి నేను ఎంక్వైరీ చేశాను. ఆ విధంగా జరుగుతుంది. రెక్టిఫై అయిన తర్వాతనే మిగతా పాస్బుక్లు ఇస్తారు. నిన్న ప్రెస్ మీట్ లో కాకాని ఆరోపించింది ఏంటంటే అసైన్ భూముల్ని 22A క్లీన్ చేసి నాయకులే వాటిని ముఠాలు పంపించి వాటిని బేరాలు చేస్తున్నారు, బెదిరించి లాక్కుంటున్నారు అసైన్ భూములు. అటువంటి ఛాన్సు తెలుగుదేశంలో జరగనేమో. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ టైము ప్రీహోల్డ్ పేరుతో గిరిజనులు, ఎస్సీలు, పేదోళ్ళ చేత్తో ఆడ 20 లక్షలు 50 లక్షలు చేసి 5 లక్షలకి 6 లక్షల డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి తర్వాత జీపీ రాయించుకొని జీపీలో సంతకం పెట్టించి ప్రీహోల్డ్ కింద పక్కా పట్టాల కింద మార్చేసి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసుకున్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసేసుకొని అమాయకులు వాళ్ళు. ఆ పని మాకు తెలిసి ఎవరిని జరగనేమో. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు అయినా ఒప్పుకోడు. అధికారులు కూడా నేనేమంటానంటే నో కాంప్రమైజ్. ఆయన తెలుగుదేశం వాడా, వైసీపీ వాడా, బీజేపీ, జనసేన అనవసరం. భూముల విషయంలో ఎవ్వరు, ఈవెన్ నేను చెప్పినా ఒకవేళ మా దగ్గరికి వస్తారు, ఇది చూడమంటారు, ఏదో ఫోన్ ఎత్తుకొని చేయమంటాం. మేము చెప్పిన తప్పులుంటే చేయాల్సిన అవసరంలే. మీరు స్ట్రిక్ట్గా ఉండండి. జనం కోసం మీరు ఉద్యోగులు, ఎవరి కోసం మీకు ఇచ్చింది ఉద్యోగం? ఆ ప్రజలకి సేవ చేసేదానికి. పరిశ్రమలు రాష్ట్ర స్థాయిలో పీక్గా ప్రచారం తప్ప ఎక్కడ అమలు కావడం లేదనేది. ఏదది? డ్రోన్స్ పరిశ్రమ కానీ అలాగే గూగుల్ సంబంధించింది కానీ ప్రచారం చేశారు కానీ త్వరగా అమలు కాలేదు. అయ్యా నేను ఒక మాట చెప్తా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెట్టుబడులు రావాల్సిందే కానీ పారిపోయే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డిలాగా కియా అనుబంధ పరిశ్రమ కర్ణాటకకి వెళ్ళిపోయింది, కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ తమిళనాడుకి వెళ్ళిపోయింది, అమర్ రాజా తెలంగాణకి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితులు ఉండవు. మనం ఇన్వెస్టర్స్ని పక్కగా తీసుకొచ్చి వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టిస్తాం. మన గవర్నమెంట్ వల్ల, మా ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావు. కొన్ని ఒకవేళ వాళ్ళు ఆగవచ్చు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెనక్కి పోవచ్చు, ముందుకు రావచ్చు, మనం అనుకొని ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు. బట్ ప్రభుత్వం వైఫల్యం వల్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇన్వెస్టర్స్ వెనకపోయే ప్రసక్తే ఉండదు.